వేసుకొని బూత్లో కూర్చొని అందరికీ వెయ్యండి, మా ఆయనకి వెయ్యండి అంటారు. ఏంటి వాళ్ళు ఆయనకి వేసేది? బుద్ధి లేకుండా ప్రవర్తించారని చెబితే ఆయన కూడా ఆశ్చర్యపోతుంది. ఎక్కడా ఇదొక ఎన్నికల పారదర్శకంగా జరిగినట్లా, శాంతి భద్రతలు కాపాడినట్ట? ఇది విధానమా? మా ఎంపీ అండి, అతను ఎవరికి, మా శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని పల్లెత్తి మాట్లాడు, అతను 3 కార్లు పగలగొట్టారు నర్సరాపేటలో. కారులో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయేటట్టు చేశారు. కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని రాళ్లతో కొడుతుంటే ఇది ప్రజాస్వామ్యం కాదు. ముఖ్యమంత్రి గారు, అయిపోయింది మీట, కేల్ ఖతం, యువర్ దుకాన్ ఈజ్ బంద్, అయిపోయింది నీ డ్రామా. ఏదో కొంచెం రాళ్ళేసి కొట్టుండొచ్చు, కర్రలతో కొట్టుండొచ్చు, 2-3 మా నాయకులకి చిన్న దెబ్బలు తగిలి ఉండొచ్చు, కానీ ప్రజలు పెద్ద దెబ్బ కొడుతున్నారు మీకు. మరలా నీవు ఇక్కడ అధికారంలో లేకుండా ప్రజలు కొట్టే దెబ్బ నీకు దిమ్మ తిరుగుద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం. అతనికి ఒక కొత్త ప్లాన్ అంట, 4 గంటల నుంచి 6 గంటల వరకు, ఇప్పుడంతా 3:30 అయింది, 4 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ బూత్కి ఎవరిని రానివాడంట ఆయన. ఎవరిని రాకుండా అలజడి సృష్టిస్తారట. ఎందుకంటే ఇంకా ఓటింగ్ పెరిగితే తెలుగుదేశం పార్టీ ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందన్న భయంతో, ఒక ఫ్రస్ట్రేషన్ తోటి, ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఒక దుష్ట ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 నుంచి 6 గంటల వరకు భయానక వాతావరణం అన్ని పోలింగ్ బూత్స్ దగ్గర సృష్టించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా చెప్పాం. అది మేము సాగనివ్వమని మరి హామీ ఇచ్చారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు. శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ శాఖ ఘోరంగా విఫలమైంది. చాలా దయనీయమైన పరిస్థితులు. దే ఆర్ స్టేరింగ్ ఎట్ ఎవరీ ఇన్సిడెంట్. ది పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ అఫీషియల్స్ అండ్ దర్ స్టాఫ్, దే వర్ స్టేరింగ్ ఎట్ ది ఎవరీ ఇన్సిడెంట్. తమాషా చూస్తున్నారు. ఏదో వాళ్ళు చూసినట్టుగా పోలీసులు తమాషా చూస్తున్నారు అని చెప్తే ఆ సంఘటనలు ఆపటానికి, అరాచకాన్ని ఆపటానికి ప్రయత్నం చేయలేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అయినా కూడా ప్రజలు ధైర్యంతో ఈ అరాచక పరిపాలనకు స్వచ్ఛ చెప్పాలని, ఈ రాక్షస పరిపాలన తరిమి కొట్టాలని బ్రహ్మాండంగా వస్తున్నారు. క్యూలో బ్రహ్మాండంగా నిలబడతా, కిలోమీటర్ల పరిధిలో క్యూలున్నాయి. వాళ్ళందరూ వస్తున్నారు, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నారు. బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మిగతా విషయాలు బీజేపీ నాయకులు చెబుతారు. అందరికీ నమస్కారం. ఈ రోజున దేశం